హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మేము వచ్చేసి తిరుపతికి అయితే వెళ్తున్నాం. ఫైనల్ ఇన్ని రోజుల నుంచి పెంచిన జుట్టుకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాం. వీడియోస్ ఎక్కువ తీయలేదు, తీసినంతలో సింపుల్గా చూపిస్తా. సో వీడియో ఎండ్ దాకా చూసండి. అండ్ మెయిన్గా ఈ మధ్య మనకి తిరుమలలో కొత్తగా రీఎంట్రీ ఆప్షన్ అయితే ఇచ్చారు కదా, దాన్ని యూజ్ చేసుకొని కొంతమంది ఫ్రాడ్ అయితే చేస్తారు. లైక్ ఎలా అంటే వేరే వాటికి ఫ్రాడ్స్ ఎలా చేస్తారో మ్యాక్సిమం అట్లనే ఉంటుంది ఇది కూడా. లైక్ 300 టికెట్ని 3000కి ఇప్పిస్తా అని చెప్పడం. ఇంకోటి వాళ్ళు మనుషులు అనే వాళ్ళు మీకు ఎక్కడ కనపడరు, మొత్తం ఫోన్లోనే మాట్లాడతారు. ఎవరన్నా మీకు 300 టికెట్ 3000కి ఇప్పిస్తామన్నా కూడా, లేదా ఇక్కడికి రండి ఈ లొకేషన్కి రండి టికెట్స్ ఇప్పిస్తామని చెప్తారు. అవన్నీ ఏం నమ్మద్దు. వీళ్ళంతా మీకు ఎలా పరిచయం అవుతారంటే చాలా రకాలుగా అవ్వచ్చు. మాకు వచ్చేసి మన ఫ్యామిలీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడన్నా టూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ టూర్ గైడ్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నెంబర్స్ ఇస్తారనమాట. తిరుపతిలో మా అన్న వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉన్నారు, దర్శనం చేపిస్తారని చెప్పి అలా మీకైతే కాంటాక్ట్లోకి వస్తారు. అలా వచ్చిన వాళ్ళని అయితే అస్సలు నమ్మద్దు. మెయిన్గా వీళ్ళు ఫ్రాడ్ ఎట్లా చేస్తారో చూపిస్తారు చూడండి. మీకు ఈజీగా అర్థం అవడానికి మ్యాప్లో అయితే చూపిస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి టెంపుల్, మనకి తిరుమల టెంపుల్. తిరుమల బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు మ్యూజియం అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు కాంటాక్ట్లో వచ్చిన ఆయన వేరే ఆయన నెంబర్ ఇస్తాడు, మా అన్న అని చెప్పి. ఆయన వచ్చేసి మీకు మ్యూజియం దగ్గర రమ్మంటాడు. మ్యూజియం దగ్గరికి వచ్చిన తర్వాత వేరే ఆయనకు ఫోన్ చేయమంటాడు. వేరే ఆయన ఏమో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కనిపిస్తుంది కదా, దీని దగ్గర రమ్మంటాడు. అక్కడి నుంచి ఆయన వచ్చేసి వేరే ఆయన నెంబర్ ఇస్తాడు. మళ్ళీ ఆయన వచ్చేసి 300 కౌంటర్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ నుంచే 300 ఎంట్రీ ఉంటుంది మీకు. ఇక్కడ నుంచి లోపల రమ్మంటాడు. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫ్రీ లైన్ అయితే ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ పోగానే ఆ ఫ్రీ లైన్లోకి అయితే వెళ్ళిపోమంటాడు. ఇక్కడే నాకు డౌట్ వచ్చి గట్టిగా అడిగేసరికి ఫ్రీ లైన్లో పోయి టికెట్ తీసుకొని బయటికి రమ్మంటుండు. అంటే బయటకు వచ్చిన తర్వాత రీఎంట్రీ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని మార్నింగ్ దర్శనం చేపిస్తారంట. ఇది వచ్చేసి మీకు మండే, ట్యూస్డే, వెనస్డే ఇట్లా ఈ 3 days ఎప్పుడైతే క్యూ లైన్ తక్కువ ఉంటుందో అప్పుడు ఎక్కువ స్కామ్స్ చేస్తారు ఇట్లా. ఇక్కడ స్కామ్ ఏముందని మీరు అనుకోవచ్చు. ఇక్కడే అసలైన ట్విస్ట్ అయితే ఉంది. ఆ ఫ్రీ ఎంట్రీ టికెట్ అనేది మనకి తీసుకున్న తర్వాత టైం అయితే ఉంటుంది, ఒక 12 hours అట్లా. ఇలా మీకు టికెట్ పైన ఉన్న టైం లోపల రీఎంట్రీ అయితే అయిపోవాలి. ఒకవేళ టికెట్ పైన ఉన్న టైం కనుక అయిపోతే మీకు రీఎంట్రీ అయితే ఉండదు. మనకి వాళ్ళ అవసరమే లేదు. డైరెక్ట్ అక్కడ నుంచి క్యూ కౌంటర్లో మనకి టికెట్ దొరికిందంటే 4 hours దర్శనం అయిపోతుంది. మాకు కూడా 4 hours పట్టింది దర్శనం. వెయిటింగ్ కాంప్లెక్స్లో ఒక 2 hours, దర్శనం ఒక 2 hours. ఈ మొత్తం ప్రాసెస్లో వాళ్ళైతే మీకు కనపడరు. మీకు మొబైల్లోనే ఎప్పుడు డబ్బులు అడుగుతూనే ఉంటారు. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అప్పటికప్పుడు అక్కడికి రండి ఇస్తామంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఫోన్ ఎత్తారు, లేదంటే ఆ ఫ్రీ కౌంటర్లోకి పోయి టికెట్లు తీసుకొని రండి అని చెప్పి డబ్బులు అడుగుతూనే ఉంటారు అనమాట. మళ్ళీ మీరు కొంచెం గట్టి అడిగితే నేను ఇక్కడ లేను, బెంగళూరులో ఉన్నా, బయట ఎక్కడున్నా అక్కడ మా అన్న ఉన్నాడు చూస్తాడని చెప్పి చెప్తారు. ఇంకా పెద్ద స్కామ్ ఏంటంటే వీళ్ళు 9 టికెట్లు ఒక్కరిని పంపేయండి, నేను ఇప్పటికిప్పుడే తీయిస్తా అంటాడు. పెద్ద పెద్ద ఆఫీసర్లకే దొరకవు భయ ఇక్కడ పనిచేసే వాళ్ళకి. వీడంటే ఇప్పిస్తారంట మనకి 9 టికెట్లు ప్లస్ రూమ్ అన్ని ఇప్పిస్తారంట 10 నిమిషాల్లో. ఇంకా మాట్లాడే కొద్దీ ఇట్లనే నమ్మేదానికి చాలా ట్రై చేస్తున్నారు. ఏం లేదు, జస్ట్ మీరు డబ్బులు వేసేంత వరకు ఇట్లా నమ్మిస్తూనే ఉంటారు. ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడించి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పిలిచి మీరు నమ్మేటట్టు చేస్తూనే ఉంటారు, మిమ్మల్ని డబ్బులు అడుగుతూనే ఉంటారు. ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. మాకైతే ఈ స్కామ్ తెలిసి కూడా కావాలని చూసినాము, రియల్ ఫేక్ ఒకసారి చూద్దామని చెప్పి. సో ఈ మధ్య చాలా రూల్స్ అయితే మారిపోయినాయి కాబట్టి స్కామ్స్ అయితే ఎక్కువ జరగడానికి అవకాశం అయితే లేదు. మీకు ఎవరైనా టికెట్స్ ఇస్తామని కూడా అస్సలు నమ్మదు, ఎందుకంటే కొత్త రూల్స్ అయితే వచ్చినాయి కదా. May 1st నుంచి అయితే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్స్ కూడా పనికిరావు ఇంకా. సో సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా టికెట్స్ ఇప్పిస్తామని చెప్తే అస్సలు నమ్మద్దు. ఇలా చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతుంటాయి. సో జాగ్రత్త అయితే ఉండండి. ఈ చిన్న స్కామ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనిపించి చెప్తున్నాం, ఎందుకంటే మేము ఫేస్ చేసినాం కాబట్టి ఇంకెవరు ఫేస్ చేయకుండా ఉండాలని చెప్పి. చలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడే మనకి చెకింగ్ అయితే అయిపోయింది. కొండ కింద మనకి మొత్తం చెక్ చేసి అయితే పంపిస్తారు కదా, చెక్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా ఈ చెకింగ్ మొత్తం పూర్తి చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం కొండపైకి. సో ఇక్కడ చూడొచ్చు, మనకి దొరికిన రూమ్ అయితే ఇందులోనే ఉంది. 1600 రూపీస్ రూమ్. ఈ రూమ్ ఎలా దొరికిందంటే మేము ఆల్రెడీ నిన్న నైట్ వచ్చినప్పుడు ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అలాట్ చేస్తారు కదా, అక్కడే మనకి ఈ రోజు ఈవినింగ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. దాన్ని బట్టి 7కి లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. 8:30కి ఓపెన్ చేస్తా అన్నారు. 8:30కి ఓపెన్ అవ్వగానే తీసేసుకున్నాం. మనకి 10 నిమిషాలు అయితే వచ్చేసింది. లైన్లో వెయిట్ చేసి అయితే తీసుకున్నాము. ఒక 10 minutesలో అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి సూరపురం కోట కాటేజ్ అంటారు.
1600 రూపీస్కి మనకి 5 రూమ్స్ అయితే ఉన్నాయి. ఒక హాలు 4 బెడ్రూమ్స్. ప్రతి బెడ్రూమ్కి 2 బెడ్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు 2 బాత్రూమ్లు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి నాన్ ఏసీయే. మొత్తం రూమ్ టూర్ అయితే చూపిస్తున్నా కదా, చూసేయండి. ఇంకా మార్నింగ్ 4కి లేచి గుండు కొట్టించుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. చూడొచ్చు, ఫస్ట్ మనం వచ్చేసినాం వరాహస్వామి దర్శనానికి. అక్కడ నుంచి టెంపుల్ ముందుకైతే వచ్చేసినాం. టెంపుల్ ముందు ఫొటోస్ దిగేసి వీడియోస్ చేసుకొని ఇంకా టెంపుల్ ముందే మనకి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టించుకునేది ఉంటుంది కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దీపం వెలిగించి అయితే మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ మెయిన్గా దర్శనానికి వెళ్ళే ముందు ఇంకా మొబైల్స్ ఏం అవసరం లేదు కదా, ఇంకా మొబైల్స్ వేరే సామాన్లు అన్నీ కార్లో పెట్టేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మేము వెళ్ళింది వచ్చేసి 22nd వెనస్డే మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అయినాం. క్యూ లైన్ ఏం లేదనమాట, సో ఫ్రీ లైన్లోకి అయితే వెళ్ళిపోయినాం. దానివల్ల మనకి 10 మినిట్స్లో టికెట్ అయితే దొరికేసింది. ఇంకా టికెట్ దొరికినాక ఏముంది, కాంప్లెక్స్లో ఒక 2 అవర్స్ వెయిట్ చేసినాం. దాని తర్వాత 2 అవర్స్ దర్శనం 4 అవర్స్లోనే అయిపోయింది. 1కి అయితే బయటకు వచ్చేసినాం. ఇంకా బయటికి రాగానే లంచ్ చేసేసి ఈవినింగ్ దాకా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఫైనల్లీ 2 డేస్ తర్వాత ఇంటికైతే వచ్చేసినాం. చూడొచ్చు, ఇంటికి రాగానే లెక్కలు ఎలా వెల్కమ్ చెప్తుండో. అండ్ ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ ఇన్ ద న్యూ వీడియో. బై బై.